జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలం నందు ఈరోజు జనసేన నాయకులు మరియు టీడీపీ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరించి కేక్ కటింగ్ చేశారు. అనంతరం ఏం ఫర్ సేవ ఆశ్రమం నందు 50 కేజీల బియ్యం, ప్లేట్స్, నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది. అనంతరం జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి తడా శ్రీనివాసులు మాట్లాడుతూ జనసేన పార్టీ స్థాపించి నేటికి 13 సంవత్సరాలు. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ నిజాయితీ, సమాజంలో మార్పు కోసం నిరంతరం ప్రజల సమస్యలే ధ్యేయంగా ప్రజలకు అండగా నిలబడుతున్న నాయకుడు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్. అలాంటి నాయకుడు అడుగుజాడల్లో నడుస్తున్న మాలాంటి నాయకులు అందరం కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జానకి, రామయ్య, విజయ్ కుమార్, శ్రీను, శ్రీధర్, దొడ్డి శేఖర్, రెడ్డి శేఖర్, సాగర్, చిరంజీవి, లోహిత్, సాయి, టీడీపీ నాయకులు, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ నిర్మల్, శ్రీను నాయుడు, డివిఎంసీ మెంబర్ గుత్తి త్యాగరాజు, భవన నిర్మాణ కార్మిక నాయకుడు కోటి బీజేపీ దిలీప్, మురళీ పురుషోత్తం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా దాంట్లో క్లారిటీ రాదు. ప్రశాంత్ ఒకటి తీస్తే చాలు. కూటమంటే ఎవరి నోట్ల మాట నా ఫోన్లో కెమెరా బాగా రాదు. ఏళ్ళకు 17 గంటలకు ఓపెన్ చేయాలి, ఎండ లేనప్పుడు. లైట్ తెచ్చిపోయా అందరికీ నమస్కారం. ఈరోజు సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాము. అలాగే పార్టీ స్థాపించి ఈ రోజుకి 13 సంవత్సరాలు అవుతుంది. మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పార్టీ నిజాయితీ, సమాజ సేవ, రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసమని నిర్మించి ఈ రోజుకి ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే విధంగా ముందుకెళ్తున్నటువంటి మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మేమందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు నిత్యం ప్రజల కోసం పరితపిస్తూ ప్రజా శ్రేయస్సే క్షేమంగా ఉండాలని చెప్పి ముందుకెళ్తూ ఈరోజు రాష్ట్ర కోసం నిరంతరం తప్పిస్తూ ఎక్కడ సమస్య ఉన్నా, ఎవరికి సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కారం అవ్వాలంటే అనే స్థాయికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్న పార్టీ ఉందంటే కూడా మేము ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం. అలాగే పంచాయతీ నుంచి కానీ, అటవీ శాఖ నుంచి కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి ముందుకెళ్తూ కూటమి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. లాస్ట్ వైసీపీ అరాచక పాలన నుంచి ఈరోజు ప్రజలు రాష్ట్రంలో శాంతి భద్రతగా ప్రశాంతంగా ఈరోజు సంతోషంగా ఉన్నారంటే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలనని ప్రజలు సంతోషంగా, ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇంకా కూడా మరిన్ని పథకాలను ముందుకు తీసుకొచ్చి ప్రజలకు చేరవేసి ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా మేమంతా తెలియజేస్తూ జనసేన పార్టీ తరఫు నుంచి మరొకసారి
పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి కూటమి ప్రభుత్వం, బీజేపీ, టీడీపీ నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫోటో కట్ వెనక్కి